వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడైతే చాలా హాట్ టాపిక్గా మారింది చిత్ర పరిశ్రమలో శేఖర్ మాస్టర్ ఇష్యూ. మరి శేఖర్ మాస్టర్కి ఉమెన్స్ కమిషన్ వాళ్ళు నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే తను ఇప్పుడు నితిన్ సినిమా ఆ సాంగ్ పైన మాత్రము చాలా వల్గారిటీగా స్టెప్స్ క్రియేట్ చేశారు అని చెప్పేసి కూడా మన నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే డాకు మహారాజ్లో కూడా అలాగే చేశారు. ఎందుకు శేఖర్ మాస్టర్ ఇలా చేస్తున్నారు, ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అంటూ కూడా నోటీసులు పంపించడం జరిగింది. నిజంగా మరి శేఖర్ మాస్టర్ చేసింది రాంగా రైటా, ఏం జరుగుతుంది? అదే కాకుండా ఇప్పుడు మరి బెట్టింగ్ యాప్ అనేది ప్రతి చోట కూడా చాలా హాట్ టాపిక్గా మారింది ఇండియా లెవెల్లో. అది తెలంగాణ లెవెల్లోనే కాదు, ఇండియా లెవెల్లో. మరి ఇక్కడ యూట్యూబర్స్ అలాగే టీవీ యాంకర్లు, సినిమా హీరోయిన్లు కూడా అది ప్రమోట్ చేయడము తప్పని చెప్పి 25 మంది మీద కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది. వాళ్ళను విచారణకు కూడా పిలుస్తూ ఉన్నారు, ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. ఏంటి అసలు అంటే ప్రమోట్ చేయడము తప్ప, లేకపోతే ఆపరేట్ చేసే వాళ్ళది తప్ప, బెట్టింగ్ యాప్లో పాల్గొని బెట్టింగ్ ఆడిన వాళ్ళది తప్ప, ఇవన్నీ ఎటెళ్తున్నాయి అసలు అనే కోణంలో ఎందుకు చిత్ర పరిశ్రమ మీద ఇంత ఎలిగేషన్స్ వస్తున్నాయి, చిత్ర పరిశ్రమకు ఏమైంది అనే విషయాలపైన క్లారిటీగా తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు చిట్టిబాబు గారు. నమస్తే సార్. నమస్తే సార్, అసలు ఏంటి సార్ మన చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుంది అనే కోణంలో ఆలోచనలో వ్యక్తమవుతున్నారు ప్రజలంతా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరంన్నర మాత్రమే అవుతుంది. ఈ సంవత్సరంన్నరలో ఎన్నోసార్లు చిత్ర పరిశ్రమ వైపు ప్రభుత్వము ఘాటుగా స్పందిస్తూ వస్తుంది. నువ్వు ఇచ్చిన ఓపెనింగ్ ఇంట్రడక్టరీ దాంట్లో అమ్మా సార్ 3 పాయింట్లు చెప్పావు. సో ఒక్కొక్కటిగా వెళదాం. ఫస్ట్ పాయింట్ ఈ ఉమెన్స్ కమిషన్ది, సార్ 2వ పాయింట్ బెట్టింగ్, అవును సార్ 3వ పాయింట్ ఏమైంది సినిమా పరిశ్రమ కదా. 3 పాయింట్లు. సో ఫస్ట్ దీని మీదకి వెళదాం. ఆ ఉమెన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది కదా. అవును, శేఖర్ మాస్టర్. ఉమెన్ కమిషన్ మా సినిమా వాళ్ళకి నోటీస్ ఇవ్వడానికి ఆవిడకి ఈ విషయంలో ఏం రైట్ ఉంది? మేము మా సినిమా పాట తీసినా సినిమా తీసినా సెన్సార్కి అప్లై చేసి సెన్సార్ దగ్గర లెజిటిమేట్గా సర్టిఫికేట్ తీసుకుని లెజిటిమేట్గా రిలీజ్ చేస్తాము. సెన్సార్ అనేది ఊరికి మా ఆషామాషి కాదు. మీ ఉమెన్స్ ఇది మీది ఒక సంస్థ ఎట్లా, మీకు గవర్నమెంట్ ఆథరైజ్డ్ సంస్థ ఎట్లాగో సెన్సార్ బోర్డు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సెన్సార్స్. సో సెంట్రల్ బోర్డు కమిటీ ఉంటుంది, దాంట్లో ఆడవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క సినిమా చూసేటప్పుడు 2 ఆడవాళ్ళు 2 మగాళ్ళు, 1 ఆఫీసరు. మళ్ళీ రివైజింగ్ కమిటీకి వెళ్తే 9 మంది ఉంటారు. 4 ఆడవాళ్ళు 4 మగాళ్ళు ఆఫీసర్ ఇట్లా ఉంటాయి. సో ఇవన్నీ ఇంత క్షుణ్ణంగా చేసినాకే సర్టిఫికేట్. అంటే ఆ సినిమా చూసినప్పుడు ఆ పాట చూసినప్పుడు వాళ్ళు క్లియర్ చేశారంటే వాళ్ళకి విచక్షణ లేదా, వాళ్ళ ఆడవాళ్ళు కాదా, వాళ్ళకి ఇది అసభ్యమా కాదా వాళ్ళకి తెలియదా, అన్నీ తెలిసి దాంట్లో ఏమైనా కట్ చేయాల్సి ఉంటే కట్ చేసి, మోతాదు ఎక్కువ ఉంటే కట్ చేయటము చేసి దాన్ని శృంగారం అనేదానికి అబ్జెక్షన్ శృంగారం మనిషి జీవితంలో ఒక రసం. అది నవరసాల్లో అది ఒక రసం, శృంగార రసం. అది శృతి మించితే భూత ఉంది. ఆ శృతి మించకుండా తీసినంతకాలం ముచ్చటగానే ఉంటుంది. అదే సెన్సార్ వాళ్ళు అదే చూస్తారు, ఇది ఆ శృంగారంగా ఉందా, ఇది బూతుగా ఉందా అని. ఆ శృంగారతాన్ని బూతుగా ఒక వెంట్రుక వాసి తేడా అంతే. ఒక వెంట్రుక దాటితే భూత ఉంది, ఇదైతే శృంగారం. సో ఆ శృంగారాన్ని ఆస్వాదిస్తారు, బూత్ని అసహించుకుంటారు. ఆ బూత్ పరిధిలోకి వెళ్లకుండా శృంగారాలు ఉన్నట్టు పర్మిషన్ ఇస్తారు. అవన్నీ ఇంత స్టడీ చేసే మాకు సర్టిఫికేట్ ఇస్తారు. అది మేము సర్టిఫికేట్. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మా పాట మీద, మా డ్యాన్స్ మాస్టర్ మీద మీ అబ్జెక్షన్ ఉంటే మా డ్యాన్స్ మాస్టర్ ఎలాంటి స్టెప్స్ వేయించాలో మీరు చెప్తారా, మీరు నేర్పుతారా? మా హీరో ఏమి వేయాలో మీరు చెప్తారా? మీరెవరు మాకు చెప్పడానికి? మేము తీస్తాం, మా సెన్సార్ తీసుకుని సర్టిఫికేట్ తీసుకుని చేస్తాం, ప్రేక్షకులు ఆదరిస్తారు. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మాకు బాధ్యత ఉంది అంటే మీరు సెన్సార్ బోర్డు గివ్ నోటీస్ టు సెన్సార్ బోర్డు. ఈ పాటను ఎట్లా మీరు అలౌ చేశారు, ఎట్లా అని వాళ్ళకు నోటీస్ ఇవ్వండి. మాకు మీరెవరు? వాట్ అథారిటీ యూ హ్యావ్, వాట్ అథెంటిసిటీ యూ హ్యావ్ మాకు నోటీస్ ఇవ్వడానికి, మా హీరోకి మా డాన్స్ మాస్టర్కి? ఇన్ వాట్ రైట్, వాట్ కెపాసిటీ యూ గివ్ నోటీస్ టు అస్? అంటే ఇక్కడ మేము ఇండివిజువల్గా నువ్వు ఎప్పుడు వచ్చు నోటీస్, ఎప్పుడు వచ్చు? మేము సినిమా కాకుండా ఇండివిజువల్గా చేసామనుకోమ్మా, ఇండివిజువల్గా ఏదో ప్రోగ్రామ్, పర్సనల్ ప్రోగ్రాము ఏదో మాట్లాడామనుకోమ్మా, యూ గివ్ నోటీస్. ఓకే, ఇట్ ఈస్ ఇండివిజువల్. ఇది వెన్ ఇట్ ఈస్ సినిమా అనేదానికి ఒక బోర్డు ఉంది, సెన్సార్ బోర్డు ఉంది. అది అప్రూవ్ చేస్తేనే మేము రిలీజ్ చేస్తాం. దాన్ని ఎట్లా మీరు మాట్లాడతారు? మీరు మాట్లాడాలంటే ఈ
ఇదే మహిళా కమిషన్ వీళ్ళు ఆడవాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు కొన్ని వస్తారని అంటున్నారు కదా, వీళ్ళందరినీ ఒకసారి దయచేసి నా విన్నపం ఏంటంటే వీళ్ళందరూ కనుక ఎప్పుడు సినిమా ఫీల్డ్లో బ్యాలెన్స్డ్గా ఉన్నారు వీళ్ళు మాకు నమస్కారం పెడతారు. ఎందుకంటే వీళ్ళు కనుక ఒక్కసారి ఈ రాష్ట్రంలో సిటీల్లోనూ మాఫీల్లోనూ ఉన్న ఈ పబ్బులు ఉన్నాయి చూడమ్మా, పబ్బులు, ఈ పబ్బులకు ఒక్కసారి విజిట్ చేయమని. వాళ్ళు ఏంటి అసలు పబ్బులు ఏంటి, పబ్బుల కథ ఏంటి, పబ్బుల్లో ఏం జరుగుతుంది ఏంటి, ఒక్కసారి వాళ్ళని 2 రోజులు మొత్తం విజిట్ చేస్తే ముక్కు మధ్య వేసుకుని అబ్బో సినిమా వాళ్ళు ఎంతో మంచివాళ్ళు, సినిమా వాళ్ళు ఎంతో బాధ్యతగా ఉన్నారు, వాళ్ళదేమి అప్సెట్ కాదు. ఈ పబ్బులో చూస్తూ ఉంటే ఇదేమి కల్చరు, ఇదేమి అభివృద్ధి, ఏమి ఆడ మొగ ఈ విచ్చలవిడితనం ఏంటి అని వాళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది. రైట్స్ జరిగినాము ఈ మాట్లాడుతున్నారే వీళ్ళు వెళ్ళిన అక్కడ చూడమనండి, అక్కడ చూసి అక్కడ ధర్నా చేయమనండి, అక్కడ చూసి వాళ్ళని బ్యాన్ చేయమనండి, జబర్దస్త్ను బ్యాన్ చేయమనండి, జబర్దస్త్లో బూతులు చేయమనండి, బిగ్ బాస్ బ్యాన్ చేయడానికి వెళ్ళమనండి. అదే సార్, ఎందుకు అని అంటే ఇక్కడ ఈ టీవీ షోస్ కావచ్చు, సినిమా కథలు కావచ్చు కూడా ఇప్పుడు సమాజానికి ఉండాలి కానీ ఉపయోగపడేలాగా సమాజాన్ని చెడగొట్టే రకంగా ఎందుకు తీస్తున్నారు? చెడగొడుతున్నాయి, జబర్దస్త్ చెడగొడుతుంది, బూతులు అన్ని పక్కింటోడు పెళ్ళాన్ని అవన్నీ దరిద్రం. దాన్ని అడగమనండి, ఎందుకు అడగరు జబర్దస్త్ని? పెద్ద సంస్థ అది, మీకు పబ్లిసిటీ రాదు. జబర్దస్త్ బిగ్ బాస్ని అడగరే, బిగ్ బాస్ పెద్ద స్టార్ నెట్వర్క్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు. మాట్లాడి జబర్దస్త్ని మాట్లాడమనండి, మహిళా ఉమెన్. జబర్దస్త్ ఇది బిగ్ బాస్ని బ్యాన్ చేయాలని నారాయణ లాంటి వాళ్ళు, నేను, జగదీష్ రెడ్డి, మేమందరం కోర్టులో కేసు కూడా ఇస్తాం. ఈ బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి, బూతులు సమాజాన్ని. అప్పుడు మహిళా కమిషన్ ఏమైంది? అంటే ఇక్కడ ఒక వ్యాఖ్యలు వినపడుతున్నాయి సార్, ఏమనంటే ఇప్పుడు బిగ్ బాస్ చాలా ఫేమస్ అవుతుంది, అలాగే జబర్దస్త్ కూడా చాలా మంది ప్రజలు, అందుకే అవి భూత పురాణాలు వినిపిస్తున్నారు అని చెప్పేసి సినిమాలను ఎవరు చూడట్లేదని సినిమా వాళ్ళు కూడా ఇవి పెట్టడానికి అలవాటు పడుతున్నారు. జబర్దస్త్ ఇట్లా సినిమాని ఏం చేస్తాయి, వాళ్ళ కోర్టు సినిమా ఆడుతుంది, చావా సినిమా ఆడుతుంది, సూపర్ హిట్ ఆహా ఆయ్ సినిమా ఆడింది, 30 సినిమా ఆడింది, మేజర్స్ ఇవన్నీ ఎందుకు ఆడుతున్నాయి చూసారు వీళ్ళు? అవన్నీ చూడరు వీళ్ళు సినిమాలు చూసేవాళ్ళు కాదు, ఊరిని ఏదో చైర్లో కూర్చొని పొలిటికల్ అమ్మా, ఇక్కడ ఓన్లీ పొలిటికల్. ఈ మహిళా కమిషన్ రాష్ట్ర గవర్నమెంట్ రాజకీయంగా సినిమా వాళ్ళని వీళ్ళ తప్పిదాలను తప్పించుకుంటానికి ప్రభుత్వం వాళ్ళు 6 హామీలు అన్నారు, ఏమీ లేదు, అన్ని అబద్ధాలు బయటపడిపోతున్నాయి, ప్రజలు ఇసుక్కుంటున్నారు, చేదరించుకుంటున్నారు. దీన్ని డైవర్ట్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? జబర్దస్త్ మీదను బిగ్ బాస్ మీదకి వెళ్తే ఏమొస్తుంది? జనాల్లో పెద్ద ఏముంది? అదే టీవీ ప్రోగ్రామ్. సినిమా వాడి మీద వస్తే మొత్తం డైవర్షన్ అయిపోతుంది, మొత్తం ఛానల్స్ అన్ని సినిమా. అందుకని సినిమా వాళ్ళ పడి ఆడవటం తప్పితే ఆవిడ మహిళా కమిషన్ విత్ డ్యూ రెస్పెక్ట్ లెట్ హర్ సీ ది వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ ద సిటీ. పబ్బుల్లో ఏం జరుగుతుంది చూడండి. పబ్బుల్లో జరిగేది సినిమా ఈజ్ నథింగ్ బట్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ. ఇట్ ఈస్ అ మిర్రర్. ఇది సినిమా సమాజానికి సమాజ దర్పణమే సినిమా. సమాజంలో లేని ఇప్పుడు కూడా సమాజంలో లేనిది మేము చెప్పట్లా. పబ్బుల్లో మేము పబ్బుల్లో చూస్తే పబ్బుల్లో ఉన్నదని మేము చెప్పట్లా. పబ్బుల్లో దారుణంగా అసహ్యంగా జిగుత్సాకరంగా నడుస్తున్నాయి, అవి మేము చెప్పట్లా. అంటే ఆ పబ్బుల్లో అవి ప్రజల్లోకి రావు కదా, మరి సినిమా అనేది మాత్రం ప్రజల్లోకి వస్తుంది. మీకు బాధ్యత, సామాజిక బాధ్యత ఉందని అంటున్నారు కదా, అక్కడికి వెళ్ళండి. సమాజాన్ని చెడగొడుతుంది, అది ఆ కల్చర్ చెడగొడుతుంది. అంటే అది ప్రజలకు చూపించారు కదా అక్కడ జరిగే, అందుకని ప్రజలు చూపించారు కదా, జరుగుతూ ఉంది, చూస్తావు. మీరు పడి మీకు అధికారాలు, మేము బాధ్యతలు ఇవ్వ, మీకు సామాజిక బాధ్యత లేదా? సమాజంలో ఇలాంటి అరాచకాలు, ఇలాంటి ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు 10 మంది చూసి రాయటని కాదు. ఏ వంకాయ అమ్మా సినిమా వాళ్ళు చెడిపోయింది అంటే కానీ దారిద్రం మాట. సినిమా వాళ్ళు చెడేదంటే సినిమాలో విలన్లకి ఫ్యాన్స్ లేదు, హీరోలకే ఫ్యాన్స్. పిచ్చి వాగుడు సినిమా ఈజీ, సినిమా మీద రాయటం ఈజీ, వేస్తే పాపులర్. లేకపోతే ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఇదే మహిళా కమిషన్ జబర్దస్త్ గురించి, బిగ్ బాస్ గురించి మాట్లాడే ఎవరు పట్టించుకోరు. మీరు నా దగ్గర రారు కూడా రారు ఆ విషయం గురించి ఇంటర్వ్యూ. సినిమా వాళ్ళ గురించి అంత కదా, ఒక శేఖర్ మాస్టర్ గురించి, ఒక బాలకృష్ణ గురించి సినిమాను వచ్చేస్తారు. ఇక అది వీళ్ళ రాజకీయ ఎజెండాలు, రాజకీయాల కోసం మాట్లాడే ఆఫీసర్స్గా ఉన్నారు తప్పితే దేర్ ఇస్ నథింగ్ సిన్సియర్. ఇప్పుడు చూస్తున్నాం సార్, ఓటీటీలో కొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి, చిన్న సినిమాలు, వాటికి సెన్సార్ లేకుండా మరి పచ్చి బూతులతో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎవరు చేస్తారు దాన్ని? ఏం చేయగలరు? అలా చేస్తున్నారు. మా సినిమాలు తీసేవాళ్ళు కాదు అది, అది ఉల్ఫా గ్యాంగ్, రోగ్ గ్యాంగ్. అది
మా సినిమా ప్రొడ్యూసర్ ఎవరన్నా సురేష్ బాబు, ఒక దిల్ రాజు, ఒక దానయ్యో ఎవరో తీస్తున్నారా? ఎవడో అలాంటి వాళ్ళపైన సినిమా ఇండస్ట్రీ చర్యలు మాకేం తీసుకోవడం సంబంధం? ఓటీటీలో వచ్చేటానికి మాకేం సంబంధం? వాడు ఇండిపెండెంట్, వాడు చేసుకున్నాడు. ప్రభుత్వాలు తీసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి, వీళ్ళు చేయాలి. దానికి మేము ఇండస్ట్రీ ఏం చేస్తాం? దానికి వాడికి ఎనీబడి ఫ్రీలాన్స్ ఇండస్ట్రీ ఇక్కడ. నువ్వే తీయాలి, నేనే తీయాలి. సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ మెంబర్షిప్ కావాలి. ప్రొడ్యూసర్గా ఓటీటీలో తీయడానికి ఏం అవసరంలా. ఎవడైనా ట్యామ్ డిక్ అండ్ డారీ ఎవడైనా తీయచ్చు పెట్టుకుని. అదే జరుగుతుంది. దాన్ని మేమేం కంట్రోల్ చేయగలం? ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, సెన్సార్ బోర్డుకి మీరు నోటీసులు పంపించుకోండి, మీకు చేతనైతే అక్కడ నుంచి చూసుకోండి అన్నారు కదా. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇండస్ట్రీలో సెన్సార్ బోర్డు నుంచి కూడా సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కాబట్టి వాళ్ళకే ఎక్కువ డబ్బులు ఇచ్చి సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇవి బయట పెడుతున్నారు. ఇవన్నీ పిచ్చివాగుడు, చిల్లరవాగుడు, బుద్ధి లేని వాగుడు. అక్కడ కూడా రాజకీయాలు సెన్సార్ బోర్డు రెడీగా తెరుచుకుని కూర్చొని అమ్ముడు పోవటానికి. వీళ్ళు పెద్ద నీతి పరులు, సెన్సార్ బోర్డు వాళ్ళు అవినీతి వల్ల వాడు నాన్ సెన్స్ బుల్షిట్. చిత్ర పరిశ్రమలో కూడా రాజకీయాలు జరుగుతున్నాయి. చెత్తవాగుడమ్మా. వీళ్ళు ఎదవ లాజిక్లకి వీళ్ళు ఎత్తుకునే లాజిక్లు. అంటే వీళ్ళే నీతి పరులు. సెన్సార్ బోర్డు అంతమంది మెంబర్స్ అందరూ సామాజికంగా వాళ్ళందరూ అమ్ముడు పోతారు. వాళ్ళందరూ అవినీతి పరులు. వీళ్ళు ఈ ఉమెన్ కమిషన్ వీళ్ళు పెద్ద నీతి పరులు. వాడు నాన్ సెన్స్. ఇట్స్ ఆల్సో ఇన్సేన్ స్టేట్మెంట్లు. వాళ్ళ తప్పది. వాళ్ళందరూ అవినీతి పర్లేదు. మీరు చూసారా? వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వటం, డబ్బులు కాబట్టి చూసారా? ఇప్పుడు ఆ సినిమాలో నుంచి ఆ సాంగ్ తీసేయకపోతే సినిమాని రిలీజ్ కానివ్వము. వీళ్ళెవరు చేయటారు? వీళ్ళ హక్కే ఉంది, వీళ్ళకి రైటే ఉంది. ఇట్ ఈస్ నాట్ యువర్ జ్యూరిడిక్షన్. హూ ఆర్ యూ టు స్టాప్? ఇట్ ఈస్ సెన్సార్ బోర్డ్ ఆర్ కోర్ట్. సెన్సార్ బోర్డు ఇచ్చింది, మేము రిలీజ్ చేస్తాను, అది అడ్డుకోవాలంటే కోర్టు ద్వారా అడ్డుకోవాలి. హూ ఆర్ యూ? ఇన్ వాట్ కెపాసిటీ యూ సే దట్? ఇన్ వాట్ జ్యూరిడిక్షన్ యూ కమ్? మాకు నోటీసులు, మా సినిమా ఆపుతావు? నువ్వెవరివి? యూ గో టు కోర్ట్ ఆర్ గో టు ఇష్యూ నోటీస్ టు సెన్సార్ బోర్డు. మా మీదకి నువ్వెవరు రావడానికి ఏ అధికారం ఉంది? ఏ హోదాలో వస్తావు మా మీదకి? నువ్వు ఏ హోదాలో మాకు నోటీసులు ఇస్తావు? మేము పబ్లిక్లో వేరే విషయాలు, ఉమెన్ కమిషన్ మీకు సామాజిక మీ రెస్పాన్సిబిలిటీ ఉంది. వెన్ దట్ ఇస్ నాట్ సినిమాకి మాకు ఒక బోర్డు ఉంది. సినిమా కాకుండా మేము ఏదో బయట ఏదైనా మా వాళ్ళు ఏదైనా సినిమా వాళ్ళు బయట ఏదైనా చేసారు, యూ గో హెడ్. మరి ఈ సినిమాలు చూసే ప్రజలే వాళ్ళే కామెంట్లు పెడుతున్నారు. ఏమనంటే, శేఖర్ మాస్టర్ కి ఇంకా క్రియేటివిటీ తగ్గిపోయింది, ఇంకా లేదు, సన్నాసి అడ్రస్ నా కొడుకులు వాడేవడమ్మా శేఖర్ మాస్టర్ రిటైర్ కెపాసిటీ తగ్గింది. ఈడేవుడు ఏం తెలుసు? తూ అంటే తావచ్చా, డాన్స్ అంటే తెలుసా, సినిమా నృత్యం అంటే తెలుసా, ఏ డ్యూయట్ నృత్యం ఏంటి, ఇంకో పాట ఏంటి, సిచ్యువేషన్ బట్టి ఏం చేయాలి ఏం తెలుసు? ఏం తెలుసు? తూ అంటే తారా నా కొడుకులు ఊరిని సోషల్ మీడియా అవుతుంది కనుక ఏదో గాలివాగుడు తనకి ఆయనకి అయిపోయింది, వీడికి ఏం తెలుసు, వీడికి ఏం తెలిసిన ఆయనకి అయిపోయింది అంటాడు. ఇప్పుడు నీకే నాకు జర్నలిజం గురించి తెలుసు అనుకోమ్మా, నీ దగ్గర జర్నలిజం కెపాసిటీ అయిపోయింది నేను చెప్తా. నాకే జర్నలిజం అంటే ఏంటో తెలియను, నేను ఏదైనా కమెంట్ ఎలా ఉంటే అలా ఉంటుంది, అలా ఉంటుంది. వాడికి ఏం తెలుసు? ఆ వాగే సన్నాసికి కమెంట్లు పెట్టే అర్బకప్పు నా కొడుకులాళ్ళు, శృతి సనాయి లేనివాడు, బుద్ధి జనం లేనివాడు, ఏదో గాలి వాగుడు వాగుతూ ఉంటారు. అక్కడ అబ్బా అమ్మ వద్దు వద్దంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్బకులాళ్ళు ఆడ అంతే. అతివాదులు, ఈ సోషల్ మీడియా నుండి అతివాదులు గ్యాంగ్ ఉన్న తయారయ్యారు. మెతవాదులు శుభ్రంగా సోషల్ మీడియాలో గౌరవంగా వాడుతూ ఉంటారు. ఈ అతివాదులు, ఈ సన్నాసులు ఇదే గోళ ఉన్నాయి. వీడికి ఏమీ తెలియదు కానీ అన్నీ అవుతూ ఉంటాడు. ఆడేవాడండి శేఖర్ మాస్టర్ శక్తి అయిపోయిందా, టాలెంట్ అయిపోయిందా? హూ ఆర్ యూ? నీకేం తెలుసు? ఆయన టాలెంట్ని బేరీస్ చేస్తావు నువ్వు? నీకేం నాలెడ్జ్ ఉందని బేరీస్ చేస్తావు? పిచ్చవాగుడు సన్నాసివాగుడు. లెటర్స్ అలాంటి సన్నాసివాగుడు కూడా మనం సమాధానం చెప్పుకుంటూ సమయం వేస్ట్ చేయాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.